ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కాటారం మండలం గంగారం ఎస్సీ కాలనీలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తనిఖీ చేశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఎంపీ అక్కడి బాధితులను పరామర్శించి ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ వెంటనే జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేకి ఫోన్ చేసి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన గంటలు గడుస్తున్నా పోలీసులు స్పందించకపోవడం బాధాకరం. ప్రజల ప్రాణాలతో చెలగాట మారడమా? డ్రంక్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిందితుడు అరెస్టు కాకుండా తిరుగుతూ ఉండడం తీవ్రమైన విస్మయం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ కాలనీలో నివసించే ప్రజలు తమ వేదనను ఎంపీకి వ్యక్తం చేశారు. మేము దళితులమనే చిన్న చూపు వల్లే పోలీసులు స్పందించడం లేదని భావిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2 గంటల పాటు రోడ్డుపై మృతదేహం ఉండి కూడా పోలీసులు అక్కడికి రాకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా నిరసించారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, నిందితుడిని అరెస్టు చేయించేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తానని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను వహిస్తాను అని చెప్పారు. అడ్రస్ దట్ ఇమీడియట్లీ వదిలేస్తారు. ఇక్కడనే ఒక 2 days ఉంటుంది. ఇక్కడనే డెడ్ బాడీ ఎవరో గుద్దేసిపోయిన ఊరితోనే మా ప్రొఫెసర్ వాళ్ళు 1 hour సార్. మీరైతే రావాలి కదా. 1 hour దాటి 45 minutes కూడా పట్టదు. 10 నిమిషాలలో రావచ్చు. ఇన్ని గంటలు రోడ్ మీద 5 నిమిషాలు రావచ్చు సార్. నేను పిల్లలు రాత్రి అయితే మళ్ళీ 6 నెలల దగ్గర